విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ గురువు ద్వారా దేవుడు అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాము. గురువు ద్వారా దేవుడు. ముందుగా మనం ఏ అంశాన్ని చెప్పుకున్నా, ఏ మర్మాన్ని తెలుసుకోవాలి అనినా గురునామస్మరణ ముందుగా చేస్తాము. ఆ గురువు ఎవరో మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మీరు గురువు అని ఎవరిని పిలవద్దు, మీ గురువు ఒక్కడే క్రీస్తు. గురువు ఒక్కడే క్రీస్తు. మనము క్రీస్తుని దేవుడు అనుకుంటున్నాము, క్రీస్తుని దేవుడుగా ఆరాధిస్తున్నాము, పూజిస్తున్నాము. క్రీస్తుని కరుణామయుడు, దయామయుడు అంటున్నాము. సరే, క్రీస్తు తనను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు అంటే, మీరు గురువు అని పిలువబడవద్దు, మీ గురువు ఒక్కడే క్రీస్తు. కానీ దేవుడు అని అంటున్నారు కదా అంటే, మనకి ఈ గ్రంథము ఆధారము. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి పేరు, ప్రతి వాక్యము కూడా ఎక్కడో ఒక చోట చెప్పబడింది. ఆ చెప్పబడిన చోటు ఇజ్రాయేలు అని కొందరు అంటున్నారు. ఇందులో రాసి ఉంది కాబట్టి ఇది ఇజ్రాయెల్ నుంచి వచ్చింది అంటున్నారు. సరే, ఈ గ్రంథమే మనకి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయడానికి ఆధారమై ఉన్నది. కనుక ఈ గ్రంథం ఆధారంగా చేసుకొని మనం బలంగా మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ గ్రంథం ఏదైతే ఉందో దీంట్లో ఉన్నవి తూచా తప్పకుండా పాటించాలి. దేవుడే భూమి మీదకు వచ్చి, అంటే నరుడుగా వచ్చి, మనిషిగా వచ్చి దేవుని యొక్క రహస్యాన్ని చెబుతాడు. ఏ మనిషిని కూడా దేవుడు అనకూడదు అనేటువంటి చట్టం లోకంలో ఉన్నది. దేవుడు మనిషిగా రావచ్చు, కానీ మనిషి దేవుడు కాదు. క్రీస్తు యథార్థంగా, సత్యబద్ధంగా చెప్పాలి అంటే ఆయన దేవుడే, 100% దేవుడే. కానీ ఆయన ఏమని చెప్తున్నాడు? నేను గురువుని అని. తర్వాత మీరు బోధకులని పిలువబడవద్దు అనేటువంటిది కూడా అక్కడే చెప్పిన మాట. మీరు బోధకులు అని పిలువబడవద్దు, మీ బోధకుడు ఒక్కడే క్రీస్తు. అంటే గురువు బోధే బోధ, ఇంకొకటి బోధ కాదు. గురువు చెప్పిన మాటే మాట, ఇంకొకటి కాదు. కనుక గురువు చెప్పిన మాట ఏదైతే ఉందో అది సత్యము, సర్వసత్యము. కనుక గురువే నిజమైన బోధకుడు. గురువు మాటని మనం తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తే మనకి ఏం తెలియబడతాయి అంటే, పరలోకమందున్న తండ్రి యొక్క నిజ స్వరూపము, నిజ స్థితి మనకి తెలియబడుతుంది. అందుకే మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు, మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు. క్రీస్తుని గురువు అనటం 100% ఖచ్చితత్వము. మనకు పూర్వం పెద్దలు తల్లి ద్వారా తండ్రి తెలుస్తాడు, గురువు ద్వారా దైవం తెలుస్తుంది అనేటువంటి మాటని వాడేవారు. అదేవిధంగా
గురువు ద్వారా పరలోకమందున్న తండ్రి యొక్క రహస్యము మనకు తెలుస్తుంది. గురువు ద్వారా తండ్రి తెలుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని గురువు అని మనం ఒప్పుకుంటే, ఈ మాట ప్రకారం మనం నిలబడితే, ఆయనకు గురువు స్థానం మనం ఇచ్చి మనందరం కూడా శిష్యుడి యొక్క స్థానాన్ని స్వీకరిస్తే, ఆయన ఏం చెప్తున్నాడు గురువు గారు శిష్యులకు ఏం చెప్తున్నారు అంటే పరలోకమందున్న రహస్యాన్ని గురువు చెప్తున్నాడు. పరలోకమందున్న రహస్యం అంటే ఏంటంటే దేవుని యొక్క రహస్యము. దేవుని యొక్క రహస్యము తెలుసుకుంటే శిష్యుడికి అంటే మనకు పరలోకమందున్న తండ్రికి సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధాన్ని ఏర్పరచటానికి వచ్చిన శక్తి, వ్యక్తి క్రీస్తు గురువు. క్రీస్తు అనినా గురువు అనినా ఒకటే, భగవంతుడు అనినా కూడా ఒకటే. దేవుడు భగవంతుడు ఒకటి కాదు. గురువు సాక్షాత్తు దేవుడే. కానీ ఇక్కడ మనము దేవుని యొక్క రహస్యం తెలుసుకోవాలి అంటే క్రీస్తుని గురువుగా మాత్రమే ఒప్పుకోవాలి. ఎందుకు గురువుగా మాత్రమే ఈయనను ఒప్పుకోవాలి అంటే ఈయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు కాదు. దేవుడికి ఉండాల్సినటువంటి విధానం ఏంటి? ఆయన ఎవరికి కనపడడు, తెలియబడడు. ఈ క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు, తెలియబడతా ఉన్నాడు. ఆ రోజు చాలామంది అతన్ని తాకారు, అతనితో మాట్లాడారు, అతని స్వరం విన్నాడు, మనుషుల మాట కూడా ఆయన విన్నాడు, సమాధానం కూడా ఇచ్చాడు. కానీ మన యోహాను సువార్తలో ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుని స్వరము ఎవడైనాను ఎప్పుడైనాను వినలేదు, ఆయన ఎవడు చూడలేదు అని చెప్పాడు. ఆ చట్టం ఉంది దేవుడికి. అటువంటి దేవుణ్ణి, అటువంటి మర్మంగా ఉన్న పరలోకపు తండ్రిని, ఎల్లప్పుడూ ఉండే పరలోకపు తండ్రి యొక్క రహస్యాన్ని అత్యంత రహస్యంగా గుప్తంగా చెప్పడానికే వచ్చిన శక్తి గురువు. కాబట్టి గురువు ద్వారా మనకి దేవుడు తెలియబడతాడు. దేవుడు తెలియబడితే మనకి ఏమవుద్ది అంటే దేవునితో సంబంధం ఏర్పడుద్ది. ఆ సంబంధం వలన మన పాపాలు క్షమించబడతాయి, మన కర్మలు లేకుండా పోతాయి, మన పాపాలు లేకుండా పోతాయి. మనకు ఒక మోక్ష మార్గ స్థితి ఏర్పడుతుంది. మనం మోక్షం వెళ్ళటానికి మనకు ప్రయాణం సిద్ధమవుతుంది. కనుక గురువు లేకుండా దేవుడు తెలవటానికి అవకాశమే లేదు. జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తుని గురువుగా ఒప్పుకోవాలి. క్రీస్తు ఎగువవాడు, అంటే ఆయన పైనుండి జ్ఞానబోధ చెప్తూ ఉంటాడు, మనము జ్ఞానబోధ వింటూ ఉంటాము. కనుక ఈరోజు క్రీస్తు ఎవరు అంటే గురువు అని మనం తెలుసుకున్నాము. క్రీస్తు అంటే ఎవరు? గురువు. మనం ఎవరు? ఆయన జ్ఞానబోధ వింటే శిష్యులము, వినకపోతే ఆయన ఎవరో మనకు. లేదు నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను ఇవంతా కూడా ఏది వినను, నేను కేవలం ప్రభువా 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 అంటే అది ఒప్పుకోవట్లేదు. ఎందుకు? దేవుని యొక్క మార్గానికి సంబంధించిన రహస్యాలను తెలుసుకోగలిగినప్పుడే నీకు దేవునికి సంబంధం ఏర్పడుతుంది. నీతో దేవునికి ఒక సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ఏర్పరచటానికే వచ్చాడు దేవుడు. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండే దేవుడి రహస్యాన్ని చెప్పడానికి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే క్రీస్తు. క్రీస్తు నీతో ఎల్లప్పుడూ ఉండడు. ఆయన అదే మాట చెప్పాడు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఆ రహస్యం చెప్తా చూడు అని చెప్పాడు. కనుక జాగ్రత్తగా మనం గమనిస్తే క్రీస్తుని గురువుగా ఒప్పుకుంటే మనకు జ్ఞానం అర్థం అవుతుంది. ముందుగా గురు స్మరణ చేసుకొని గురు మాట మనం హృదయంలో పెట్టుకొని నాటుకొని దాని యొక్క నిజమైన అర్థాన్ని
నాకు తెలియజేయమని నువ్వు అర్థిస్తే, ప్రార్థిస్తే దేవుడు నీకు తెలియజేస్తాడు. క్రీస్తు గురువుగా ఒప్పుకుంటే, అంటే క్రీస్తే వాక్య రూపంలో రాసి పెట్టాడు. ఇది మనం అబద్ధం ఏం చెప్పట్లేదు, ఇది సత్యము, ఇందులో ఏమాత్రం సంశయం లేదు. బైబిల్ గ్రంథం ఉంది, అందరూ తీసి చదువుకోవచ్చు. ఇకపోతే క్రీస్తు ఆనాడు భౌతికంగా ఉన్నాడు, వాళ్ళు చూశారు, ఆయన స్వరం కూడా విన్నారు. ఈరోజు క్రీస్తు అని మనం ఎవరిని అనుకోవాలి అంటే ఈ గ్రంథంనే క్రీస్తు అనుకోవాలి. ఈ గ్రంథంలో ఉన్న వాక్యములు క్రీస్తు వాక్యములు, అంటే గురువు వాక్యములు. ఇది గురువు, ఈ గ్రంథం గురువు. ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు గురువు చెప్పిన జ్ఞాన వాక్యాలు, అంటే పరలోకమందున్న తండ్రి గురించి చెప్పిన అత్యంత గుప్తమైన రహస్య జ్ఞానము గ్రంథము. కనుక ఈ గ్రంథాన్ని గురువుగా భావించి ఈ గ్రంథంలో ద్వారానే మనము దేవుణ్ణి తెలుసుకోగలగాలి, తెలుసుకుంటాము. ఇందులోనే వెతకాలి. ఇందులో అర్థమైతే, ఈ వాక్యం మనకి ఈ తలలో అర్థమైతే నీకు దేవుడు తెలియబడతాడు. కాబట్టి క్రీస్తు ద్వారా దేవుని తెలుసుకోవాలి అంటే మనకు వాక్యము ఆధారము. ఈ వాక్యములన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఈ గ్రంథం నుండి మనం ఈరోజు ఒక వాక్యాన్ని తెలుసుకున్నాము. క్రీస్తుని గురువుగా 100% ఒప్పుకుంటే మనం దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడి రహస్యాన్ని తెలుసుకుంటాము. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.